హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నాకు ఒక ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది. ఏం చెప్పారంటే, మా దగ్గర ఉన్న కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో, కెపాసిటర్ ప్యానల్స్లో ఉన్న కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పోతున్నాయండి, దీనికి అసలు సొల్యూషన్ ఏంటి అని అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటీ మేము మీకు ఫ్యాక్టరీ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇది బాగా హెవీ లోడ్ అనమాట. సో పెద్ద పెద్ద ఇండక్షన్ మోటార్స్, క్రషర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ క్రషర్ ప్లాంట్ అనమాట. ఓకే, సో ఈ కెపాసిటర్స్ పోవడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్, ఓవర్ వోల్టేజ్ అనమాట. మీరు మళ్ళీ చెప్పాను, వోల్టేజ్ అనేది ఇండస్ట్రీలో కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి ఉండాలి. లోడ్కి తగ్గట్టుగా వోల్టేజ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓవర్ వోల్టేజ్ రాకూడదు, అండర్ వోల్టేజ్ రాకూడదు. ఓవర్ వోల్టేజ్ వస్తే మేము ఏదో ఒకటి ఎక్స్ప్లోడ్ కంపల్సరీగా కాలిపోద్ది. అండర్ వోల్టేజ్ వస్తే ఏదైనా మోటార్ అయినా కాలిపోవచ్చు. ఓకే, ఇది చాలా రిస్కీ అనమాట. ఆ వోల్టేజ్ని హైలో పెట్టడం, లోలో పెట్టడం చాలా రిస్కీ. ఫస్ట్ అది చూసుకోండి. ఓవర్ వోల్టేజ్, అండర్ వోల్టేజ్ రాకుండా చూసుకోండి. సో ఓవర్ వోల్టేజ్ వచ్చినా, అండర్ వోల్టేజ్ వచ్చినా మీకు అలారం వచ్చినట్టుగా సెట్ చేసుకోండి. ఓకే, సో లేదంటే మీ దగ్గర ట్రాన్స్ఫార్మర్లో ట్యాప్ చేంజర్ ఏదైతే ఉందో అది పనిచేస్తుందో లేదో చూసుకోండి. ఉంటే ఓకే, లేదంటే లేదు. ఓకే, సో లేదంటే మీరు మాన్యువల్గా ఏదో ప్రొటెక్షన్ సిస్టమ్ పెట్టుకొని వస్తే అలారం వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్మోనిక్స్ అంటే ఏంటంటే, ఇవి ఎక్కువగా హార్మోనిక్స్ అనేవి నాన్ లీనియర్ లోడ్స్ అంటే యూపీఎస్లు, విఎఫ్డీస్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ హార్మోనిక్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే నాన్ లీనియర్ లోడ్స్లో ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. లీనియర్ లోడ్స్ అంటే ఏంటి, నాన్ లీనియర్ లోడ్స్ అంటే ఏంటి. నాన్ లీనియర్ లోడ్స్లో వోల్టేజ్ వేవ్ ఫామ్ సైనసాయిడల్గా ఉంటుంది. కరెంట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో సమ్ డిస్టార్టెడ్గా అంటే డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట, సైనసాయిడల్గా ఉండదు. సో జస్ట్ బికాజ్ ఏంటంటే ఇందులో ఉన్న పల్స్ విడ్త్ మోడ్యులేషన్ టెక్నిక్ ద్వారా కరెంట్ వేవ్ ఫామ్లో సమ్ చేంజెస్ అనేవి, డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి అని చెప్పుకున్నాం. ఎస్ఎంపిఎస్కి వచ్చేటప్పుడు హై ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఇందులో మనకి సమ్ ఫ్రీక్వెన్సీస్లో కరెంట్ వేవ్ ఫామ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పుకున్నాం. ఓకే, సో ఈ విఎఫ్డీస్లో కంపల్సరీగా మీరు విఎఫ్డీస్ వాడుతున్నట్టయితే డీట్యూన్డ్ రియాక్టర్స్ అని ఉంటాయి. ఓకే, సో డీట్యూన్డ్ రియాక్టర్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఇవి హై హార్మోనిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేసేస్తాయి కంప్లీట్గా. హై హార్మ్ఫుల్ హార్మోనిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా బ్లాక్ చేస్తాయి. ఓకే, హార్మోనిక్స్ని. సో అర్థమైంది కదా, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్గా స్విచ్చింగ్ అవ్వకూడదు అనమాట. సో మీ యొక్క కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ టైం, ఎంత టైంకి ఆన్ అవ్వాలి, ఎంత సెకండ్కి ఆన్ అవ్వాలి, ఇంత సెకండ్ తర్వాత ఆఫ్ అవ్వాలి. ఈ డిలే అనేది పెట్టుకోండి. మీ కెపాసిటర్ కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ చేశారనుకోండి, కంపల్సరీగా పోతాయి కెపాసిటర్స్ అనేవి. మీ కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టైం డిలే అనేది ఇవ్వండి. ఓకే, దాంతోపాటు మీ యొక్క కెపాసిటర్ ప్యానల్ ఏదైతే ఉందో కంపల్సరీగా దానికి వెంటిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెంటిలేషన్ లేదనుకోండి, అక్కడ ఆల్రెడీ స్విచ్చింగ్కి హీట్ అనేది జనరేట్ అవుద్ది. ఓకే, సో లోడ్ వల్ల. సో ఏమవుతాయంటే ఆ హీట్ అనేది వెళ్ళిపోవాలి. వెంటిలేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆ వెంటిలేషన్ లేకపోయినా కూడా ఫెయిల్యూర్ అయిపోతాయి. లైఫ్ తగ్గిపోయి మెల్లమెల్లగా ఫెయిల్యూర్ అవుతాయి, ఒక్కసారి ఫెయిల్యూర్ అయిపోవు. ఓకే, సో దాంతోపాటు అంటే ప్రాపర్ ఈ కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒరిజినల్, డూప్లికేట్ అని ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి. డూప్లికేట్ కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మంచి క్వాలిటీ వాడండి. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవి పడితే అవి వాడేసి మీ ప్రొడక్షన్కి ఇబ్బంది పెట్టుకొని కరెంట్ బిల్లు పెంచేసుకోవడం అది కరెక్ట్ కాదనమాట. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఇలాంటి కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి క్వాలిటీ వాడండి. ఓకే, 2 years 3 years వచ్చే వారంటీ ఉన్న కెపాసిటర్స్ని మంచిగా వాడండి. మోర్ దెన్ 2 years ఇదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, వోల్టేజెస్ని కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ వెంటిలేషన్ అవ్వాలి. మీ దగ్గర నాన్ లీనియర్ లోడ్స్ ఉంటే డీట్యూన్డ్ రియాక్టర్స్ అనేవి వాడాలి. వెంటిలేషన్ అయిపోయింది, డీట్యూన్డ్ రియాక్టర్స్ అయిపోయింది, ఓవర్ వోల్టేజ్ అయిపోయింది, ఇంకా మీకు డిలే కెపాసిటర్ స్విచ్చింగ్ డిలే అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ ద కెపాసిటర్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అర్థమైంది కదా.
సో ఇవన్నీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మీ యొక్క పవర్ ఫ్యాక్టరీ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, మీ కెపాసిటర్ ప్యానల్ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రతిదానికి ఇంటర్లింక్ అనేది ఉంటుంది ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం. ఓకే.